నేను మీ చల్లా వేణుగోపాల్ యాదవ్, భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధికార ప్రతినిధిని. ఈరోజు ప్రస్తుతము ఐదర్నగర్ డివిజన్ శేర్లింగంపల్లి అసెంబ్లీ చేవెళ్ల పార్లమెంట్ 542 బూత్ రాజశేఖర్ బూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఒక పోలింగ్ ఓటరు మోదీ గురించి ఒక చిన్న అభిప్రాయాన్ని తన అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చడానికి మనకు ఒక నిమిషం పాటు సమయం ఇస్తున్నాడు. ఓవర్ టు సార్. మోదీ గారు మన కరోనా టైం నుంచి చూసుకున్నట్టయితే కరోనాని హ్యాండిల్ చేయడంలో మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద పాత్ర పోషించాలని చెప్పాలి. మన వ్యాక్సినేషన్ అవైలబిలిటీ కానీ ప్రతి ఒక్క ఫ్రమ్ టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క స్టేట్కి చూసుకోవడం, వ్యాక్సిన్ వేసుకోవడానికి కూడా చాలా మంది భయపడ్డారు. సో ఆ క్యాంపెయిన్స్ నిర్వహించడం కానీ అందులో 100 to 100% మన మోదీ గారు సక్సెస్ అయ్యారు. సో మోదీ గారి పాలనలో మాకు ఏం నచ్చిందంటే ఇండియాని డిజిటలైజ్ చేయడం. లైక్ ఇప్పుడు మనీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఒక హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్కి మనం పాస్ట్ తీసుకుంటే మధ్యలో ఎన్ని డిటెక్షన్స్ అయ్యి ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యారో మీరు ఒకసారి అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు అనేది ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్ అని ఇప్పుడు మీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే పాస్ట్ 10 yearsలో కూడా చాలా యూపీఐ యాప్స్ వచ్చాయి. మనకి ప్రతి ఒక్క బిజినెస్ స్మాల్ బిజినెస్ నుంచి లార్జ్ బిజినెస్ వరకు మనకి 2024 మోడీ వన్స్ మోర్ అని అంటున్నాం కదా. సో మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ 2024లో మోడీ 2.0 నుంచి 3.0 రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలండి. ఆ కెపాసిటీ కూడా అతనిలో ఉంది. సో అతని ఆలోచన విధానం కానీ అతని థాట్ ప్రాసెస్ కానీ యంగ్ జనరేషన్స్కి అనుగుణంగా వాళ్ళ థాట్ ప్రాసెస్కి అలైన్ అయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మనకి టాప్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా మనం ఇండియాలో ఇంకా మార్పు చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ గుడ్ టైం, క్వాలిటీ టైం.